హలో అండి. పిల్లల కోసం హోమ్‌మేడ్ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు మా వారు. దానికోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నారు. ఒక కప్పుకి కొంచెం తక్కువగా షుగర్ పౌడర్ అయితే తీసుకున్నారు. మనం ఇవి మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మా వారైతే మర్చిపోయారు. ఇక ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. చపాతీ పిండిలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ తయారైన తర్వాత చపాతీకి ఒత్తుకున్నట్టుగా ఒత్తుకొని మనము టానిక్‌వి ఉంటాయి కదా! సిరప్స్‌వి మూతలుంటాయి గదా! వాటితో అయితే మేము రౌండ్ షేప్ వచ్చేలాగా బిస్కెట్స్ అయితే మా వారు తీస్తున్నారు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో అయితే మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెడుతున్నామనమాట మేము. ఇక మా వారైతే కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడం కోసం నువ్వులు కూడా చల్లారనమాట. అలాగే ఎయిర్ ఫ్రైయర్‌లో 12 మినిట్స్‌కి టైమ్ సెట్ చేసుకుంటే 12 మినిట్స్‌లో బేక్ అయిపోతాయి. ఇది మేము ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాము. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేశాను చూడండి. ఇక 12 మినిట్స్‌లో బేక్ అయిపోయినాయి. ఇలా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి.